నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అసౌకర్యాల నడుమ ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం. అధికారులు స్పందించి పరిష్కరించాలని వేడుకుంటున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు. P4 కార్యక్రమంలో పాల్గొని సమాజ సేవలో పాల్గొనాలని కోరిన మున్సిపల్ కమిషనర్. పట్టణంలో వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్న మున్సిపల్ చైర్పర్సన్. ఆపద్బాంధవ సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆర్థిక సాయం. స్మార్ట్ మీటర్ల ఏర్పాటును తక్షణమే ఆపాలని కోరుతూ ప్రజా సంఘాల ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశం. వేతనం అడిగితే టర్మినేషన్ లెటర్ ఇవ్వడం అన్యాయమని పేర్కొంటున్న సిఐటియు నేతలు. రేజంగ్ల రాజు కలశ యాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన నంద్యాల సంఘం నేతలు. పొన్నాపురం గ్రామం జెడ్పీ స్కూల్లో విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నంద్యాల ఏపీ మోడల్ స్కూల్ అసౌకర్యాల నడుమ కొట్టుమిట్టాడుతున్నది. రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మరియు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రాతినిధ్యం వహిస్తున్న నంద్యాల నియోజకవర్గంలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ సమస్యల వలలో చిక్కుకున్నది. త్వరలో ఏపీ మోడల్ స్కూల్ నిర్మాణం పూర్తి చేసి సమస్యను పరిష్కరిస్తామని మంత్రి విద్యార్థుల తల్లిదండ్రులకు ఇచ్చిన హామీలకు కాలం చెల్లింది. మంత్రి ఆ మాటలు గాలికి వదిలేశారు. మంత్రి ఫరూక్ ఏపీ మోడల్ స్కూల్ సమస్యను పరిష్కరించాలని, విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రభుత్వం ప్రతిభ గల విద్యార్థులను వెలికితీసి వారికి కార్పొరేట్ స్థాయి కంటే ఉన్నత విద్యా ప్రమాణాలను అందించేందుకు ఆదర్శ పాఠశాలను ప్రభుత్వం నిర్వహిస్తున్నది. అయితే ఆదర్శంగా ఉండాల్సిన నంద్యాల ఏపీ మోడల్ స్కూల్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. నంద్యాల క్రాంతినగర్ ప్రాంతంలో సెరికల్చర్ కార్యాలయంలో 2017వ సంవత్సరం నుండి నిర్వహిస్తున్న ఏపీ మోడల్ స్కూల్ శిథిలావస్థకు చేరుకున్నది. వైసీపీ ప్రభుత్వంలో ఏపీ మోడల్ స్కూల్ ను నంద్యాల మండలం మిట్నాల గ్రామంలో 5 ఎకరాల స్థలంలో 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నారు. నిర్మాణ పనులు 2024-25 విద్యా సంవత్సరానికి పూర్తి అయ్యి విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో, విద్యా ప్రమాణాలతో అందుబాటులో ఉండాల్సి ఉన్నది. అయితే నిర్మాణం పూర్తి కాకపోవడంతో క్రాంతినగర్లో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ శిథిలావస్థకు చేరి ప్రమాదకర పరిస్థితికి చేరుకున్నది. ఈ పరిస్థితిని గుర్తించిన జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు వెంటనే ఏపీ మోడల్ స్కూల్ను మరో చోటికి తరలించేందుకు నిర్ణయం తీసుకున్నారు. మోడల్ స్కూల్లా ఏపీ మోడల్ స్కూల్ నందు చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో నామమాత్రపు సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలను తీసుకుని మార్చేందుకు నిర్ణయాలు తీసుకోలేదు. ఇదిలా ఉండగా విద్యార్థుల తల్లిదండ్రులతో తూతూ మంత్రంగా సమావేశం నిర్వహించి ఏపీ మోడల్ స్కూల్ ను హుటాహుటిన శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు మండలం పార్నపల్లె గ్రామ సమీపంలో ఉన్న ప్రభాత్ కళాశాల భవనాలలోకి మార్చడం జరిగింది. నంద్యాల పట్టణ మరియు మండల పరిధిలో ఉన్న వివిధ గ్రామాల నుండి వచ్చే 500 మంది విద్యార్థులు పార్నపల్లె గ్రామ సమీపంలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ కు వెళ్లేందుకు నంద్యాల నుండి విద్యార్థి బస్సులు వారి నిష్పత్తికి సరిపడా లేకపోవడంతో విద్యార్థులు ఒక్కొక్క బస్సులో దాదాపు 150 మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతూ కూడా పాఠశాలకు సకాలంలో చేరే పరిస్థితి లేదు. ఇదిలా ఉంటే విద్యార్థులకు అడుగడుగున అవస్థలు తప్పడం లేదు. పాఠశాలకు వెళ్లే దారి బురదమయం, అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి లేదు. ఎలాగోలా క్లాస్ రూమ్లకు బురద కాళ్లతో చేరి అంతా బురదలోనే చదువు నేర్చుకోవాల్సి వస్తున్నది. క్లాస్ రూమ్లలో ఫ్యాన్లు లేవు. ప్రధానంగా 500 మంది విద్యార్థులకు కేవలం 2 టాయిలెట్స్ ఉండడంతో విద్యార్థులు టాయిలెట్స్ కు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాలికల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. ఏపీ మోడల్ స్కూల్ సమస్యల వలయంలో చిక్కుకున్నది. సమస్యలను అధికారులు, మంత్రి ఫరూక్ గట్టెక్కించి విద్యార్థుల భవిష్యత్తును గాడిలో పెట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
వాటర్ కానీ లేవు సార్, నీళ్లు తాగనిక. ఒక్కొక్కసారి నీళ్లు తప్పిపెట్టి యువరాకి నీళ్లు ఉండవు సార్. లేవు సార్, ఒక 2 సార్లు ఉన్నాయి. ఆ బాయ్స్ కి మాకు అసలు ఒక్క ఫ్యాన్ లేవు సార్. బస్సెస్ ఉంది సార్, బస్సులో కానీ ఇక్కడ సార్ నిలబడి కానీ ప్లేస్ లేదు సార్. నమస్తే సార్, మేము కాంతినగర్ లో మోడల్ స్కూల్లో మా పిల్లలు గాని 7th క్లాస్ 9th క్లాస్ పిల్లలు ఉన్నారు. స్కూల్ బాగుందనే అది చేర్పించిన. స్కూల్ టీచర్లు బాగున్నారు, స్ట్రెంత్ బాగుందని బాగా చేర్పించినాం. కానీ స్కూల్ పడిపోతుందని రాత్రి చెప్పారు. పొద్దున్న చేసే వరకు పార్నపల్లి పర్వత కాలేజ్ లో చేర్పించారు. సంతోషం. కానీ ఒక మాట చెప్పలేదు, అధికారులు ఒక మీటింగ్ పెట్టలేదు పేరెంట్స్ తో. ఇది పెడుతున్నాము, ఇది చేస్తున్నాము, ఈ స్కూల్ మారుస్తున్నాము అని మాట కానీ చెప్పలేదు. సంతోషం, వీడికి మార్చారు, బాధ లేదు. వీడికి వచ్చే లోపల నేను ఎలా టీచర్లు చెప్పారు, ఇట స్కూల్ లేదు నాన్న, వీడికి పార్నపల్లి ప్రవాస కాలేజీలో చేర్పించినాము అని చెప్పారు. కానీ వీడికి వచ్చే లోపల బురద ఉంది, నేను పిల్లల్ని పిలుచుకొస్తున్నా, జారి నేను కింద పడేవాడిని. వీడికి వచ్చే లోపల బాత్రూమ్లు చక్కగా లేవు, 2 బాత్రూమ్లు ఉన్నాయి. 7th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ 6 పిల్లలు మగ పిల్లలు 2 బాత్రూమ్లోనే పోవాలన్నా ఎట్లని అర్థం కాకుండా. అంటే అధికారులు వాళ్ళు కానీ ఎట్టే పోతారా, వాళ్ళ పిల్లలకు అట్టే చేపిస్తారా? సరే, వీడికి వచ్చిన బస్సులు లేకుండా బాధ లేదు, మేము బండ్ల మీద తీసుకొచ్చి ఇస్తున్నాము, బండ్ల మీద తీసుకొచ్చి ఇస్తున్నాము. వీడికి వచ్చే బాత్రూమ్లు సరిగ్గా లేవు. ఏం సార్ మాకు పరిష్కారం ఇది? అది చెప్పాలి కదా సార్. అధికారులు వచ్చావు, మీరు తల్లిదండ్రులు ఉన్నారు, మేము స్కూల్ మారుస్తున్నాము, ఏది మీరు యా స్కూల్ కి ఎట్లయితే బాగుంటది మీకు పంపిస్తున్నాము, మీరు చెప్పండి. 10 రోజులు మేము ఇట వాయిదా వేసుకుంటాం, ఈ స్కూల్లోనే బయట చదివిస్తారు, మేము మారుస్తున్నాము, మీకు బాగుంటదా చూడండి ఒకసారి అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. దాని టీచర్లు మేమేం చెప్పలేమో, వాళ్ళు ఎక్కడ చదువుంటే అక్కడ చదివేయాలా మేము అని వాళ్ళు అన్నారు. మా పరిస్థితి ఏంది? సారు వచ్చి 3 బస్సులు కాదు 4 బస్సులు అని పాపం ఆయన గాని మళ్ళీ కాదు సారు, ఆయన మాతో పాటు ఉండి 4-5 సార్లు వచ్చి మా వాళ్ళతో ఆడ డిపో కాడికి పోయి పోట్లాడి 4 బస్సులు వేయించుకున్నారు. సంతోషమే, బాధలేదు. పొద్దున్న లేసేటప్పటి నుంచి ఆడ 7 నుంచి 8, 9 వరకు పిల్లలు నిలబడితే ఏం సార్ పరిస్థితి? ఆడ రోడ్ల మీద నిలబడాలన్నా మా పిల్లలు? అక్కడ రోడ్ల మీద చదివిస్తున్నారా, స్కూల్లో చదివిస్తున్నారా? వీళ్ళు మార్పించారు. అదే స్కూల్ చేపించింటే మాకు బాగుంది కదా సార్. వీరికి వచ్చి చదివేంత అవసరం ఏముంది? మేము ఏం చేయాలి సార్ చెప్పండి? మా పిల్లలు అంటే రోడ్ల మీద వచ్చి సాయంత్రం పూట పొద్దున పూట వచ్చి పనులు మానేసుకుని వచ్చి మేము ఇది చేసుకున్నాం. సరే, పిలుచుకొస్తాం, సంతోషమే. బురద రోడ్లు చక్కగా బాత్రూమ్లు లేవు, ఏం చేయాలి సార్ మీరు చెప్పండి? దయచేసి మాకు ఒక పరిష్కారం చూడండి. కలెక్టర్ గారు మేడం ఆదేశాల మేరకు శాంతినగర్ లో ఉన్నటువంటి మోడల్ స్కూల్ అక్కడ పడిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో కలెక్టర్ మేడం గారు చెప్పారు, వెంటనే మార్చాలని. ఎంత నిర్ణయం తీసుకున్నారో మేడం గారు చెప్పారో తెలియదు, కానీ ఏసీపీ గారు డిఈఓ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మంచిదైనప్పటికీ కూడా ఆ మోడల్ స్కూల్ శాంతినగర్ లో ఉన్నటువంటి మోడల్ స్కూల్ ఇక్కడ ప్రభాత్ కాలేజీ దగ్గరికి మార్చడం జరిగింది. అయితే మేడం చెప్పిందని మార్చినారు, మంచిదే. కానీ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు ఎలాంటి సౌకర్యం లేకుండా ఉటావుటిన ఒక్కరోజే శనివారం సెలవు ఇచ్చారు పిల్లలకు, ఆదివారం సండే తర్వాత సోమవారం ఇక్కడికి మార్చాలని ఉటావుటిన మార్చేశారు. కానీ పిల్లలకు ఇక్కడ ఎలాంటి వసతి లేదు. 500 మంది పిల్లలు ఉంటే 250 మంది పిల్లలు కేవలం లేడీస్ ఆడపిల్లలు మాత్రం ఉన్నారు. 2 బాత్రూములు వాళ్ళకు ఉన్నాయి. ఏ విధంగా వాళ్ళు దాన్ని వాడుకోవాలి? ఎంత టైం పడుతుంది? వాళ్ళ పరిస్థితి ఏంటి? అది గమనించలేదు. ఇప్పుడు ఈ రోజు చూస్తే చిన్నపాటి వర్షానికి అక్కడి నుండి ఇక్కడి వరకు దాదాపుగా రూట్ మ్యాప్ చూసుకుంటే టోటల్ గా బురద. రోడ్డు దిగినప్పటి నుంచి పిల్లలు, ఈ 500 మంది పిల్లలు ఈ బురదలో ఎట్లా రావాలి? ఏ విధంగా వీళ్ళ డ్రెస్సులు ఏంటి? వీళ్ళ పరిస్థితి ఏంటి? క్లాస్ రూమ్ లోకి వచ్చారు, క్లాస్ రూమ్ లోకి బురద తక్కువ వచ్చారు. ఇది ఎలా ఫెసిలిటీ కనపడలేదా ఈ అధికారులకు? మార్చాలి, మంచిదే మార్చాలి. పిల్లలను భవిష్యత్తును ఉంచుకొని 500 మంది భవిష్యత్తును చూస్తున్నాం మేము అన్నారు. 500 మంది భవిష్యత్తును చూస్తే కనీసం వారం కింద కూడా పేరెంట్స్ వాళ్ళకు తెలియకుండా, ఆ స్కూల్ కు సంబంధించి నోటీసులు ఇవ్వకుండా, ఇక్కడ మారుస్తున్నామని చెప్పకుండా, ఎవరికి చెప్పకుండా మేడం గారు చెప్పారు మారుస్తున్నాం. అంటే ఇంత ముందుకు కనపడలేదా? స్కూల్ ఓపెన్ అయ్యే తారీఖు ముందే తెలియచ్చు కదా. 1 నెల అయింది స్కూల్ ఓపెన్ అయ్యి, అప్పుడే చెప్పిండొచ్చు కదా ఇప్పటి నుంచి ఈ స్కూల్ అక్కడికి మారుస్తున్నామని. పిల్లల తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఎక్కడి నుంచి మెట్నాల నుంచి ఇక్కడి వరకు ఎలా వస్తారో వాళ్ళు?
పోనీ బస్సులు వేస్తామన్నాడు, 2 రోజులు ఆగండి అన్ని సెటిల్ చేస్తామన్నారు ఏపీసీ గారు. కానీ ఇంతవరకు ఆయన ఇక్కడ అందుబాటులోనే లేడు. ఇప్పుడు వర్షం పడింది, పిల్లలకు చూశాడో లేదో కూడా తెలియదు. పోనీ వాళ్ళ పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదివించింటే వీళ్ళకి తెలిసిండేది గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి ఏంటి, ఇప్పుడు మార్చాము, దీన్ని ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము, ఏం కథ అనేది తెలిసిండేది. వాళ్ళేమో ఉన్నతమైన కాలేజీలలో స్కూళ్ళలో చదువుకుంటూ వీళ్ళు ఇక్కడ మోడల్ స్కూల్ పిల్లలకు కూడా టాలెంట్ ను బట్టి సీట్ ఇస్తారు. అలాంటి టాలెంట్ గల పిల్లలను మాత్రమే చేర్చుకుంటారు ఎగ్జామ్ పెట్టి. అయినప్పటికీ కూడా వీళ్లకు సరైనటువంటి వసతులు కల్పించకుండా ఈ విధంగా మార్చడం చాలా బాధాకరమైన విషయము. అయినప్పటికీ చాలా పిల్లలు తల్లిదండ్రులు చాలా సఫర్ అవుతున్నారు. ఎక్కడి నుంచి బస్సు వస్తుందో తెలియదు, ఏ విధంగా ఇక్కడ రావాలో కూడా తెలియలేని పరిస్థితులు ఏర్పడుతుంది. ఈ మోడల్ స్కూల్ ను మంచి గ్రేడ్ గా వస్తున్నటువంటి ఈ మోడల్ స్కూల్ ను ఏం చేయాలనుకుంటున్నారు ఈ అధికారులని మేము ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని మేము ఈ విధంగా తెలియజేస్తున్నాం. మేము ఎస్పీ రెడ్డి రామలింగారెడ్డి కాలేజ్ కూడా చూసొచ్చాము, కానీ దాన్ని ఏపీసీ గారు అప్రూవ్ చేయలేదు. కలెక్టర్ గారిని మేము వినతి పత్రం కూడా ఇచ్చాము, కానీ మా మాట ఎవరు వినలేదు. ఇక్కడ మా పిల్లలు చాలా బాధపడుతున్నారండి, అంత దూరం రావడానికి చాలా కష్టపడుతున్నారు కూడా. స్కూల్లో బాత్రూమ్లు అయితే వాష్రూమ్స్ 2 ఉన్నాయండి. 500 పిల్లలకి 2 వాష్రూమ్స్ ఎలా సరిపోతాయి? అది ఆడపిల్లలు ఉన్నారు, ఇంత దూరం ఎలా ఇస్తారు అసలు పిల్లలకి? మా పిల్లలు చాలా కష్టపడుతున్నారు బస్సులు లేక. చాలా బురద ఉందండి. మేమే వచ్చేటప్పుడు జారి పడాల్సి వచ్చింది. చాలా బురద ఉంది. అసలు ఇంత దూరం ఎలా ఇచ్చారు అసలు వాళ్ళు? మా కమిటీ మెంబర్స్ కూడా తెలియజేయకుండా స్కూల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడికి ఒక్క రోజులో అవుటిన వెళ్ళాలంటే ఎలా వెళ్తాము? కనీసం ఒక ఇల్లు ఖాళీ చేయాలన్నా 1 మంత్ టైం ఇస్తారండి. స్కూల్ కి అలా ఇస్తారు 500 మందికి. అలా ఇవ్వకూడదు కదా. మా పిల్లలు ఉన్నారు, చాలా మంది పిల్లలు. చూడండి ఒకసారి స్కూల్ మొత్తం బుడ్డ ఎలా ఉందో. I am working as the FSC of APMS Nandyal. We were staying in a rented building, that is the sericulture building. As the building's construction is not in a good condition, keeping the security of the children and all the staff in view, our higher officials have ordered us to shift to Prabhat Junior College, and all the required facilities will soon be provided. The main purpose of coming to Prabhat Junior College is keeping the security of the children in view. That's the main reason of shifting from sericulture building Kranti Nagar to Prabhat Junior College, Parnapalli. ప్రభుత్వం, పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ భాగస్వామ్యం P4 విధానంలో ఉన్నత వర్గాలు, అట్టడుగులో ఉన్న ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో కార్యక్రమం ఈ నెల 18వ తేదీ నంద్యాల పట్టణం ఎన్టీఆర్ షాదీఖానాలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని సమాజ సేవ చేసేందుకు ముందుకు రావాలని మున్సిపల్ కమిషనర్ శేషన్న కోరారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా P4 అనేటువంటి కార్యక్రమం ద్వారా ఒక కంప్లీట్ రిఫార్మ్ ఓరియంటేషన్ లో ట్రాన్స్ఫార్మేషన్ ద్వారా కంఫర్టబుల్ గా ఉన్నటువంటి వాళ్ళని ఎవరైతే బాటం లెవెల్లో ఉంటారో అలాంటి వాళ్ళని ఆదుకోవాలనేసి ఒక కార్యక్రమం, వినూత్నమైన కార్యక్రమం చేపట్టారు. P4 అని పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్ట్నర్షిప్. ఇలా వీళ్ళందరూ యొక్క భాగస్వామ్యంతో ఉన్నవాళ్ళు లేని వాళ్ళను ఆదుకోవడం, వాళ్ళకి ఎలాంటి అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చే క్రమంలో P4 కార్యక్రమం. మన పట్టణంలో 4075 మంది ఐడెంటిఫై అయ్యారు. బంగారు కుటుంబాలు అంటారు వారిని. అలాంటి వారందరినీ కూడా కొంతమంది అడాప్షన్ లేకపోతే సపోర్ట్ అనేటువంటి కార్యక్రమం ద్వారా మార్గదర్శులు అనేసి వీళ్ళు అంటారు. సో రేపు మార్గదర్శులను ఐడెంటిఫికేషన్ కోసం, సెలక్షన్ కోసం వేసి గౌరవ మంత్రివర్గ గారు, జిల్లా కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు, గౌరవ సిపి గారు, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు అలాగే గౌరవ లోక్సభ సభ్యులు గారు అందరు కలిసి ఈ యొక్క రేపటి కార్యక్రమాన్ని చేయాలని అనుకుంటున్నారు. అందువల్ల ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు, సమాజానికి ఏదన్నా చేయాలి అన్నటువంటి ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. రేపు ఎన్టీఆర్ షాదీఖానాలో ఉదయం 10:30 గంటలకు కార్యక్రమం పెట్టాం. సో అందరూ ఆహ్వానితులు. సమాజ సేవ చేయాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మీరు కూడా మీ యొక్క సామాజిక సేవ, సామాజిక బాధ్యతను ఇన్వాల్వ్ అవ్వాల్సి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం. నంద్యాల పట్టణంలో అనేక సంవత్సరాల నుండి వీధి కుక్కల బెడదతో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అనేక సార్లు మున్సిపల్ సమావేశంలో వీధి కుక్కల నియంత్రణ చేపట్టాలని ప్రజా ప్రతినిధులు కోరడం జరిగింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు అనేక సార్లు వివిధ సంస్థలను పిలవడం, వారు పలు కారణాల వల్ల వెనుదిరగడం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా అధ్యక్షతన
మున్సిపల్ కమిషనర్ శేషన్న, ఎంఈ, ఇతర అధికారులతో సంబంధిత సంస్థ ప్రతినిధులతో చర్చించి త్వరలో కుక్కలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని, వాటికి సంబంధించిన ఏర్పాట్లను చేపడుతున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ తెలిపారు. అలాగే వర్షాలు విపరీతంగా వర్షాలు కానీ నిన్న నైట్ నుంచి పడుతుంటే ఆల్రెడీ ఎంఈ గారు, శానిటేషన్ సిబ్బంది, కమిషనర్ గారు వార్డ్ విజిట్స్ చేయడం జరిగింది. దాంతో పాటు మనకు వీధి కుక్కల బేట గానీ ఎక్కువ ఉండడం వల్ల గత కొన్ని రోజుల నుంచి మనకు అందరికీ తెలుసు, చాలా సార్లు మనము ఆపరేషన్ కోసం అని చెప్పి వివిధ సంస్థలతో టైఅప్ అయ్యి పిలుచుకోవడం కానీ జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఎప్పుడు సక్సెస్ కాకుండా వెనక్కి వెళ్ళడం జరిగింది. కానీ కమిషనర్ గారు చొరవతో మళ్ళీ ఈ రోజు కుక్కల పట్టి ఆపరేషన్ చేయించడానికి మనము కొత్త టీం ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి మనం అక్కడ వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కావాలో, ఎలాంటి కిట్స్ టూల్స్ కావాలో అవన్నీ కానీ ఏర్పాటు చేయడానికి కోసం విజిట్ చేసి వచ్చడం జరిగింది. దాని గురించి డిస్కస్ చేస్తూ ఈ రోజు ఎక్కడ వీధి కుక్కలకు గాని గురించి గాని ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. నంద్యాల పట్టణం నెరవాటి స్కూల్ నందు గురువారం ఆపద్బాంధవ సేవా సమితి ఆధ్వర్యంలో 20 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు 4 లక్షల రూపాయల విలువ గల చెక్కులను అందజేయడం జరిగింది. గత 10 సంవత్సరాల నుండి ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు సంస్థ నుండి ఆర్థిక సాయం అందజేస్తున్నామని సమితి అధ్యక్షుడు గొల్ల సుదర్శనం, కార్యదర్శి సురేష్, కోశాధికారి గణేష్, సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా JSW కంపెనీ ప్రతినిధి రవికుమార్ హాజరై చెక్కులను విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆపద్బాంధవ సేవా సమితి కార్యక్రమాలను వారు తెలియజేశారు. గత 10 సంవత్సరాలుగా విద్యార్థులుగా చేదోడు వాడుగా ఉండి వాళ్ళకి డబ్బులు ఇవ్వడమే కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీరుతా ఉన్నాయా లేదా అని దానికోసం ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆపద్బాంధవ స్టూడెంట్స్ అని చెప్పేసి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఆ విధంగా కార్యక్రమాలు చెప్తా ఉన్నాము. గత 2-3 సంవత్సరాల నుంచి ఇంటర్ స్టూడెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంటర్ స్టూడెంట్స్ కే కాకుండా బీటెక్, MBA, డాక్టర్ అన్ని కోర్సులకు కూడా మరి కాలేజ్ ఫీజెస్ కు వాటికి ఈ ఆపద్బాంధవ సేవా సొసైటీ నుంచి సహకారం అందుతా ఉంది. ఈ సహకారము ఇంకా కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. అవసరమైతే మెంబర్స్ కంట్రిబ్యూట్ చేసుకుంటూ కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. ఈ సేవా సంస్థలో డెడికేషన్, కోఆపరేషన్ చాలా గొప్పగా ఉన్నాయి కాబట్టి దీని గురించి మనం చాలా హ్యాపీగా, ప్రౌడ్ గా ఫీల్ అవుతాము. థ్యాంక్స్ టు ఆల్. అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారాగే ఈ సంవత్సరం కూడా ఆపద్బాంధవ సేవా సొసైటీ ప్రస్తుతం ఈ రోజు 20 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు దాదాపు 4 లక్షల రూపాయల దాకా చెక్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన JSW సిమెంట్స్ కంపెనీ నుండి CSR హెడ్ గా ఉన్న రవికుమార్ గారు ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు వచ్చిన విద్యార్థులు ఉన్నత విద్యల్లో ఇంకా రాణించి జీవితంలో అత్యున్నత శిఖరాలకు ఎదిగి మంచి ఒక గౌరవప్రదమైన జీవితాలను పొందాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపు. చాలా సంతోషాన్ని మాకు నింపుతూ ఉంది. నేను ఎక్కడ చూడలేదు ఈ రీతిగా, ఈ విధంగా ఉన్నతమైనటువంటి స్టడీస్ చదివేటటువంటి బిడ్డలకు అందరికీ కూడా వీళ్ళు సహకారంగా నిలబడి అద్భుతమైనటువంటి సేవ జరుపుతూ ఉన్నారు. సో దీన్ని నేను ఎంతగానో సంతోషంగా భావిస్తూ నేను వెళ్లే ప్రతి ప్రాంతంలో కూడా ఈ సేవా సంస్థ గురించి మాట్లాడవలసిన పరిస్థితి వచ్చేటట్లుగా ఇక్కడ సేవలు జరుగుతూ ఉన్నాయి. సో నేను హృదయపూర్వకంగా అప్రిషియేట్ చేస్తూ థ్యాంక్స్ తెలియజేస్తూ. స్థానిక నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్ భగత్ సింగ్ గ్రంథాలయం నందు ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి పట్టణ పౌరుల సంక్షేమ సంఘం నాయకులు పుల్లా నరసింహులు అధ్యక్షత వహించారు. ఈ నెల 22న నంద్యాల పట్టణంలో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ భారీ సదస్సు జూలై 23 నుండి 29 వరకు ఇంటింటా ప్రచారం, సంతకాల సేకరణ, జూలై 30 నుండి ఆగస్టు 4వ తేదీ వరకు వీధులలో, కాలనీలలో సమావేశాలు, ఆగస్టు 5న విద్యుత్ కార్యాలయం ముందు భారీ ధర్నా ఉంటుందని ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. ఈ కార్యక్రమంలో పట్టణ పౌరుల సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్ యసురత్నం, CPM పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్, క్రిస్టియన్ జేఏసీ ఉభయ తెలుగు రాష్ట్రాల కన్వీనర్ మన్యం జానయ్య, ముస్లిం జేఏసీ కన్వీనర్ అబులేస్, జమాతే ఇస్లామిక్ హిందూ కన్వీనర్ సమ్మద్, IUML పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి మౌలానా సలాం, CPI జిల్లా నాయకులు శ్రీనివాసులు, రిపబ్లిక్ ఆన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడు మేకల లింగస్వామి,
కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చింతల మోహన్ రావు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగశేషులు, వెల్ఫేర్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి అన్సర్, డిజిబుల్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మస్తాన్ వలీ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నరసింహ నాయక్, భగత్ సింగ్ గ్రంథాలయం చైర్మన్ శంకరయ్య, సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి డి లక్ష్మణ్, పీడీఎస్ జిల్లా కార్యదర్శి రాంబాబు, జనవిజ్ఞాన వేదిక కన్వీనర్ రామరాజు, సిఐటియు జిల్లా కార్యదర్శి నాగరాజు పాల్గొని చర్చించారు. వినియోగదారులపైన మోపిన ఇంధన సర్దుబాటు తదితర విద్యుత్ ఛార్జీల భారాలు రద్దు చేయాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. గత సంవత్సరం ప్రజలపై వేసిన అదనపు భారాలు 15,526 కోట్లు రద్దు చేయాలని డిమాండ్ చేసింది. స్మార్ట్ మీటర్ల బిగింపును తక్షణమే ఆపాలని, బిగించిన మీటర్లను వెంటనే తొలగించాలని తీర్మానించింది. పెంచిన విద్యుత్ సుంకాన్ని తగ్గించాలని డిమాండ్ చేసింది. 2024-25 సంవత్సరంలో అదనంగా వసూలు చేసిన 2,787 కోట్లను వెంటనే తిరిగి చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ల సాధన కోసం నంద్యాల పట్టణంలో లక్షల మంది విద్యుత్ వినియోగదారులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చింది. సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పార్టీలుగా మేము కూడా ఆ రకంగా సపోర్ట్ చేయాలని సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఏదేమైనా పెద్ద ఎత్తున ప్రజల దగ్గర వెళ్ళడం, ప్రచారం చేద్దాం. ఈ రకంగా స్మార్ట్ మీటర్ల వల్ల మనకు ఎంత నష్టం అని చెప్పేసి ఆ రకంగా ప్రచారం చేసి విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఇంటికి బిగించడానికి వస్తే వ్యతిరేకించాలా. మా లోకేష్ చెప్పినాడు, ఇప్పుడు నేను పగలగొట్టమన్నాడు కాబట్టి పగలగొట్టాలని చెప్పేసి బేదంచెల్లో అక్కడ ఉన్నటువంటి అక్కడ ప్రజా సంఘాల నాయకులు స్మార్ట్ మీటర్లు బిగించడానికి వస్తే పగలగొట్టినారు. ఎన్నిక వెళ్ళిపోయినారు, వ్యతిరేకించినారు, డబ్బులేదు, ఎన్నిక వెళ్ళిపోయినారు. ఆ రకంగా ప్రజలను ఆ విధంగా అవేర్నెస్ చేసేసి ఏదేమైనా స్మార్ట్ మీటర్లు బిగించడానికి వస్తే స్మార్ట్ మీటర్లు మాకు వద్దు అని చెప్పేసి చెప్పడము, బిగించడం వద్దు అని చెప్పి చెప్పడము, లేదా ఆ రకంగా బిగించాలనుకున్నప్పుడు ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆ రకంగా ఆందోళన చేయాలనేటువంటిది. ఇటువంటి ఆందోళనకు నంద్యాలే కాదు, మొత్తం నంద్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, అన్ని పట్టణాల్లో, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ రకంగా మన విజయవాడలో ప్రజా సంఘాల ఐక్యవేదికలో పెద్ద ఎత్తున ఒక సదస్సు జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలకు దానికి మద్దతు తెలిపినాయి. వాటి ఒక పెద్ద ఉద్యమంగా మళ్ళీ చంద్రబాబు నాయుడుకి 2020 విద్యుత్ ఉద్యమం గుర్తుకు రావాలా. దానికి అనుగుణంగా ఆయన విద్యుత్ స్మార్ట్ మీటర్లను ఒప్పందాన్ని ఉపసంహరించుకుంటాడా, లేదా ఆయన పదవే దిగిపోతాడని చెప్పేసి ఆ పద్ధతిలో ప్రజలందరూ ఆ రకంగా పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించే పద్ధతిలో మన వంతు కృషి అనేటువంటిది ఆ రకంగా చేయాలని చెప్పేసి దానికోసం ఒక కార్యాచరణ రూపొందించుకొని దానికి అనుగుణంగా భవిష్యత్తులో మనం ఆ రకంగా ముందుకు పోతే బాగుంటుందని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తూ, ప్రజలలో చైతన్యం రావడం లేదు. ఎందుకు మరి స్తబ్దత, భావ ప్రకటన ఎక్కడ భయపడిపోతున్నారో అర్థం కావడం లేదు. అయితే మన హక్కు మనము అడిగేంత వరకు మనం సాధించకుంటే ఇలాంటి స్మార్ట్ ఫోన్లు కాదు, ఇంకా మన మీద చాలా భారాలు మోపే ప్రయత్నం జరుగుతుంది. మనం ముందు చంద్రబాబు నాయుడు గారికి బాధ్యత వహించమని చెప్పాలి. ఎందుకంటే ఇంత ముందు ప్రభుత్వంలో వచ్చే ముందు ఆయన తనయుడు కబుర్లు చెప్పి అందరికీ ఏదో పల్లకిలో ఎక్కినట్టు ఆ మీటర్లు పలగొట్టండి, ఈ మీటర్లు అందరినీ ఉద్రేకపరిచి పల్లకి ఎక్కినారు. పల్లకెక్కి ఇప్పుడు వాళ్ళు వచ్చేసి మోడీ కళ్ళలో ఆనందం చూడాలంటున్నాడు, మోడీ వచ్చేసి ఆదాని కళ్ళలో ఆనందం చూడాలంటున్నాడు. వాళ్ళకు ప్రజా సంక్షేమంతో ప్రజాతో ఏం లేదు. వాళ్ళకు కావాల్సింది వాళ్ళు ఎలా మరి మోడీకి చంద్రబాబు నాయుడుకి ఎన్ని బాటలు వస్తున్నాయో ఆదాని నుంచి ఏమో తెలియదు, కానీ మొత్తం ప్రజలను దోచుకోవడానికి ఎంతవరకైనా సిద్ధంగా అయినారు. ఆ పరంపరలోనే ఈ స్మార్ట్ ఫోన్ సూర్యుడికి పేరేమో ముద్దుగా ఉంది, ఇదేదో ఎలాంటి దోపిడీ లేదని సైలెంట్ గా దోపిడీ. ఇది ముందేమంటారంటే ఏదో ఎక్కువ తిరిగినప్పుడు 1 మీటర్ని, అట్లా కాదు, రాంగ మీకు 300 మీటర్లని మనం తీసుకుంటాం కార్డు. సెల్ ఫోన్లు తీసుకున్నప్పుడు మేము 200 మాట్లాడుతూ ఆ మజా చూసినాక ఇంకొంచెం 200 కన్నా ఎక్కువ మాట్లాడితే కట్ ఆఫ్. మళ్ళీ నువ్వు పోయినావు అనుకో, అప్పుడు డబల్ తీసుకోవాల్సిందే నువ్వు. ఇదంతా ముందు అంతే, మనకు బుజ్జగించడానికి ఫ్రీ గిరి అంటారు. ఇది పెద్ద ప్రజల మీద జరిగే ప్రభుత్వపరమైన దోపిడీ. దీన్ని మనం ముక్త కంఠంతో ఖండించాలా, ప్రజలను చైతన్యం చేయాలా ఇలాంటి వేదికల ద్వారా. ఈ రోజు మన తీర్మానంలో మొదటిది ఏమంటే ప్రజలను చైతన్యం చేసి మొదట ఈ స్మార్ట్ ఫోన్లే, ఈ స్మార్ట్ మీటర్లే ఎవరు తీసుకోకూడదు, ఒక ఉద్యమం ఎవరు తెగించాలా, దీనికి ప్రజల వరకు పోవాలా. మనం వీలైతే ఈ ఉద్యమపూర్వకంగా వాళ్ళు బలవంతం చేసే నిజంగా ఇప్పుడు పలగొట్టాలన్నట్టు నిజంగా పలగొట్టి చూపేలా, అప్పుడే ఈ ఉద్యమం వాళ్ళ దగ్గరికి పోతుంది. వాళ్ళు ప్రజలు ఏదో వాళ్ళకు 2-3 పథకాలు ఇస్తున్నాము, అందరు మేము చెప్పినట్టు వింటారనే దాంట్లో ప్రభుత్వం ఉంది. కానీ వాళ్ళ కళ్ళు తెరిపియాలా, ప్రజల మీద చేసే ఈ భారాన్ని మనము తప్పనిసరిగా వ్యతిరేకించే టైప్ లో ముందుకు పోతేనే ఇలాంటి ఉద్యమాలు ఆడతాయి. మేము ఈ ఉద్యమాన్ని మాతో పాటు మేము ముందుకు నడుస్తామని, ప్రజలను చైతన్యం చేస్తామని. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఎంఓయూ ప్రకారం వేతనాలు 18,600 ఇవ్వాలని శాంతియుతంగా నిరసన తెలియజేసిన
సెక్యూరిటీ గార్డ్స్ సూపర్వైజర్ అయిన చెన్నయ్య నాగయ్యను అక్రమంగా తొలగించడం అన్యాయమని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యేసురత్నం, నాగరాజు, సిఐటియు జిల్లా కార్యదర్శి బాలవెంకట్లు అన్నారు. గురువారం నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ సూపర్వైజర్లు విధులు బహిష్కరించి ఆసుపత్రి ఆవరణంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ నిరసన దీక్షకు నాగన్న అధ్యక్షత వహించగా సిఐటియు జిల్లా నాయకులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ గత 9 సంవత్సరాల నుండి ఈగల్ హంటర్ అనే సంస్థ కాంట్రాక్టర్ సెక్యూరిటీ గార్డ్స్ ను దోచుకుని తింటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ ప్రకారం వేతనం ఇవ్వమని సెక్యులర్ జారీ చేసిన కాంట్రాక్టర్ కార్మికులను వేతనాలు పెంచమని అడిగితే అందుకు నాయకత్వం వహించిన వాళ్లను బెదిరిస్తూ పర్మిషన్ లెటర్ ఎట్లా ఇస్తారని ప్రశ్నించారు. గత 12 సంవత్సరాల నుండి విధుల పట్ల అంకిత భావంతో ఆసుపత్రిలోని రోగులతో సమన్వయంతో పనిచేస్తున్నారని, కేవలము వేతనాలు ఎంఓయూ ప్రకారం ఇవ్వమని అడిగితే ఉద్యోగాల నుండి తీసేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని విధుల్లోంచి తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, లేకపోతే సిఐటియు ఆధ్వర్యంలో శానిటేషన్ కార్మికులను, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులను కలుపుకొని ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ నాయకులు నాగన్న, చెన్నయ్య, బాలయ్య, ఆది, రమణ, నరేష్, శ్రీను, జయరాజు, హైమావతి, లతాలతో పాటు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి మరియు నంద్యాల మెడికల్ కళాశాల సెక్యూరిటీ కార్మికులు పాల్గొన్నారు. 800 ఇస్తున్నారు. మేము గత 12 సంవత్సరాలుగా ఇదే జీతం 8,000తో 6,500తో చేసినాము. ఇది ఎంతవరకు న్యాయము? కాబట్టి మాకు 18,600 ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. ఇవ్వకపోతే ఇది ఎంత దూరమైనా వెళ్తాము. ఇది ఎన్ని రోజులైనా నిరాహార దీక్ష కూడా మేమందరం సిద్ధంగా ఉంటాం. గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే సెక్యూరిటీ కార్మికులకు మరి ఎంఓయూ ప్రకారం 18,600 ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. మరి ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఎంఓయూ ప్రకారం వేతనం అడుగుతా ఉంటే మరి కార్మికుల పైన కక్ష సాధింపు చర్యగా మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి నాగన్న, చెన్నయ్య అనే సూపర్వైజర్లకు ఈరోజు టర్మినేషన్ లెటర్ మీరు యాజమాన్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అట్లాగే మాకు కార్మికులకు వేతనాలు పెంచమని అడుగుతా ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరిని తీసేస్తే అసలు కార్మికులు అడగకూడదనే పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం, కాంట్రాక్టరు మరి ఈరోజు టర్మినేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళు చేసిన పాపం మాకు వేతనాలు పెంచమని అడగడమా అని మేము సిఐటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి కార్మికులను మోసం చేస్తూ ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన ఎంఓయూ మార్చి వాళ్ళ సొంతంగా మార్చి ఈరోజు తక్కువ వేతనాలతో పనిచేపించుకుంటా ఉన్నారు. మేము 10 సంవత్సరాలుగా చేస్తున్న మాకు ఎట్లాంటి వేతనం పెరగకపోవడంతో మరి ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ మేడం గారికి, అట్లాగే ఆర్ఎంఓ గారికి, అట్లాగే కాంట్రాక్ట్ యాజమాన్యానికి వినతి పత్రాలు ఇచ్చి ఆందోళన చేసిన ఫలితంగా ఈరోజు రిమూవ్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. ఇప్పటికైనా కాంట్రాక్టర్లు స్పందించి ఏదైతే మీరు టర్మినేషన్ లెటర్ ఇచ్చారో వాటిని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే దశల వారి ఆందోళనలో మేము ఈ ఆందోళనను అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. బాలవెంకట్, సిఐటియు జిల్లా కార్యదర్శి. ప్రకారం జీతం 18,600 రూపాయలు ఇవ్వాలి. అట్లాగే ఏదైతే నువ్వు అక్రమంగా, అన్యాయంగా, దౌర్జన్యంగా మరి ఇక్కడ కార్మికులను బెదిరించి మరి ఇద్దరు సూపర్వైజర్లను టర్మినేషన్ లెటర్లు ఇచ్చావో అది వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గవర్నమెంట్ హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డ్ గా చేస్తున్నాము. 11 సంవత్సరాలే చేయబట్టి మేము ఇప్పుడు ధర్నా చేసేది ఎందుకంటే మాకు జీతాలు పెంచాలని, మాకు ఆర్డర్ ప్రకారము ఎంత పెరిగిందో అంత జీతం ఇవ్వాలని అడుగుతున్నాము అధికారులను. సార్ మేమైతే ఇప్పుడు అందరికి ఫోన్లు చేసి బెదిరించడం అట్లా చూస్తున్నారు సార్. మేము జీతాల కోసం ధర్నా చేసినాం. ఫస్ట్ మా ఎస్ఓ సార్ కు చెప్పాము, సూపర్వైజర్లతో మాట్లాడి మీకు ఇచ్చేది 12,000 జీతం, అంతకంటే ఏమి ఇవ్వము, ఇష్టం ఉన్న తోళ్ళు చేయండి, ఇష్టం లేని వాళ్ళు మానుకోండి అని బెదిరించారు. కాబట్టి సార్ మేము అందుకోసం సిపిఎం అన్నోళ్ళు మా తరపున
వచ్చినందుకు మాకు ధన్యవాదాలు. మాకు దాని ప్రకారం జీతాలు కోరుతున్నాం, అంతకు మించి ఏమీ లేదు సార్. మాకు యూనిఫాములు అయితే మాకు ఇచ్చి కూడా 5 ఏళ్ళు అవుతుంది, ఒక యూనిఫామ్ కూడా లేదు. దయచేసి చినిగిపోయిన చీరలు కడుతున్నాము, దయచేసి మాకు యూనిఫామ్లు కూడా తొందరగా ఇవ్వండి. మాకు కావాల్సిన బ్యాలెన్స్ 2 నెలలది, ఏప్రిల్ నెల, మే నెల జీతాలు రాలేదు, జూన్ నెల రాలేదు, 3 నెలలు అయింది సార్. ఇప్పటికి 4వ నెల సార్. దయచేసి మీకు మేము అడుగుతున్నాం సార్, సెక్యూరిటీ గార్డులము. భారత సైన్యంలో అహిర్ రెజిమెంట్, యాదవ రెజిమెంట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యాదవ మహాసభ భారతదేశ వ్యాప్తంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రేజాంగ్లా కలశయాత్ర ప్రారంభం అయినది. నంద్యాలకు ఈ నెల 18వ తేదీ యాత్ర చేరుకోనున్న నేపథ్యంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో స్వాగతం పలుకుతూ జయప్రదం చేయాలని నంద్యాల యాదవ సంఘం నేతలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గురువారం నంద్యాల పట్టణం పద్మావతి నగర్లోని కృష్ణ మందిరంలో యాత్రకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేసి వివరాలను వారు వెల్లడించారు. రేజాంగ్లా కలశయాత్ర యాదవ రెజిమెంట్ ఏర్పాటు చేయడానికి జరుగుతున్న దేశవ్యాప్తంగా 1,00,000 కిలోమీటర్ల యాత్ర జరుగుతుంది. అది బీహార్ లో మొదలై అన్ని రాష్ట్రాల్లో తిరుక్కుంటూ ఆంధ్రప్రదేశ్ లో యాత్ర మొదలైంది. 18వ తారీఖున మన నంద్యాలకు ఇచ్చేస్తున్న యాత్రకు అందరం కూడా నంద్యాలలో ఉన్న యాదవ సంఘం అందరం కూడా ఘనంగా స్వాగతం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈ రెజిమెంట్ ఏర్పాటు ఆవశ్యకత ఏంటంటే 1962 చైనా యుద్ధంలో జరిగినప్పుడు కుమార్ రెజిమెంట్ లో గల చార్లీ కంపెనీలో మొత్తం అహీర్ యాదవులు 120 మంది ఆ చైనా యుద్ధాన్ని ధీరోదత్తంగా ఎదుర్కొని వాళ్ళు ఆ రోజు 120 మందికి గాను 114 మంది ప్రాణాలు అర్పించి వాళ్ళు ఆ రోజు ఆ యుద్ధాన్ని గెలిపించిన సందర్భాన్ని గుర్తు పెట్టుకొని భారతదేశము అక్కడ యాదవులకు ఒక స్తూపాన్ని నిర్మించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా యాదవ రెజిమెంట్ ఏర్పాటు చేయాలి, ఈ దేశంలో బలమైన సైనికులుగా ఉన్నారంటే యాదవులు ధీరోదత్తంగా ఎదుర్కోగలుగుతారని చెప్పి డిమాండ్ను దేశవ్యాప్తంగా తీసుకురావడం జరుగుతుంది. ఆ డిమాండ్ ఈరోజు ఎన్ని రాష్ట్రాలు తిరుగుకుంటూ నవంబర్ 18వ తారీఖున ఆ రోజు అమరులైన 114 మందికి గుర్తుగా, ఆ చిహ్నానికి గుర్తుగా జంతర్ మంతర్ లో నవంబర్ 18వ తారీఖున ముగింపు యాత్ర జరుగుతుంది. ఆ ముగింపు యాత్రలో అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. భారతదేశ చైనా యుద్ధంలో మరణించినటువంటి అంటే దేశాన్ని కాపాడడం కోసం ఎందరో యాదవులు అమరవీరులైనారు. రక్తంతో రాసిన చరిత్ర, ఎంతో ధైర్య సాహసాలకు ప్రతీక అయినటువంటి యాదవుల కోసము రెజాంగ్లా స్తూపాన్ని నిర్మించాలి, రెజిమెంట్ ఏర్పాటు చేయాలని, అక్కడ ఎక్కడైతే వీరంతా ప్రాణాలను కోల్పోయి అమరవీరులైనారో వారి రక్తంతో తడిచిన మట్టితోటి కలశాలు చేసి ఈనాడు ఒక ఆంధ్రప్రదేశే కాక అన్ని రాష్ట్రాల్లో కూడా యాదవులంతా కూడా ఆ అమరవీరుల కోసము ఒక రెజిమెంట్ అనేది రాబోయే మన భారత సైనికులందరికీ కూడా ఇదొక మంచి త్యాగానికి నిర్వచనంగా గుర్తుండిపోయేలా ఒక రెజిమెంట్ అనేది ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో అమరవీరుల రక్తంతో తడిచిన మట్టితో కలశాలను తయారు చేసి ఆ కలశాలను తీసుకొని ప్రతి చోట యాత్ర చేయడం జరుగుతుంది. ఆ యాత్రే రేపు ఇక్కడ 18వ తారీఖు మన నంద్యాలలో కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ యాత్రకు విచ్చేసి అందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. జై యాదవ్, జై మాధవ్. 18వ తారీఖు ఉదయం 9 గంటలకు త్రిబుల్ ఆర్ హోటల్ నుండి ప్రారంభమవుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్, పద్మావతి నగర్ ఆర్చ్, రాజ్ థియేటర్, శ్రీనివాస సెంటర్ సర్కిల్ మీదుగా వెళ్తూ సంజయ్ నగర్ గేటు, మున్సిపల్ ఆఫీసు, పద్మావతి నగర్, ఇంద్రప్రస్థ హోటల్ మీదుగా మన శ్రీకృష్ణ మందిరం చేరుకోవడం జరుగుతుంది. కావున యాదవులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ భారీ ర్యాలీని విజయవంతం చేయవలసిన కోరుచున్నాము. నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పొన్నాపురం గ్రామంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఐజేయ అధ్యక్షతన స్థానిక పాఠశాల ఉపాధ్యాయుడు మరియు పిఆర్టీయు రాష్ట్ర కార్యదర్శి సుదర్శన్ రెడ్డి పాఠశాల విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఆర్టీయు జిల్లా అధ్యక్షుడు రామపక్కిరెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్వి భాస్కర్ రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు విజయరావు, మండల అధ్యక్షులు దస్తగిరి, క్రీడా ఉపాధ్యాయుడు విశ్వనాథ్, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ విద్యలోనే కాకుండా క్రీడల్లో కూడా రాణించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా క్రీడా దుస్తులను విద్యార్థులకు ఉచితంగా అందించిన
పిఆర్టీయు రాష్ట్ర నాయకులు డివి సుదర్శన్ రెడ్డిని నంద్యాల జిల్లా పిఆర్టీయు జిల్లా శాఖ మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అసౌకర్యాల నడుమ ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం. అధికారులు స్పందించి పరిష్కరించాలని వేడుకుంటున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు. P4 కార్యక్రమంలో పాల్గొని సమాజ సేవలో పాల్గొనాలని కోరిన మున్సిపల్ కమిషనర్. పట్టణంలో వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్న మున్సిపల్ చైర్పర్సన్. ఆపద్బాంధవ సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆర్థిక సాయం. స్మార్ట్ మీటర్ల ఏర్పాటును తక్షణమే ఆపాలని కోరుతూ ప్రజా సంఘాల ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశం. వేతనం అడిగితే టర్మినేషన్ లెటర్ ఇవ్వడం అన్యాయమని పేర్కొంటున్న సిఐటియు నేతలు. రేజంగ్లా రాజు కలశ యాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన నంద్యాల సంఘం నేతలు. పొన్నాపురం గ్రామం జెడ్పీ స్కూల్లో విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.